ఫ్రెండ్స్, గుడ్ న్యూస్. త్వరలో సనాతన ధర్మ రక్షణ బోర్డ్ రాబోతుంది. దీంట్లో బజరంగ్ దళ్, విహెచ్పి వాళ్ళు మెంబర్స్లా ఉండబోతారు. వాళ్ళే మొత్తం పర్యవేక్షిస్తారు. ఏ కష్టం వచ్చినా వాళ్ళకి చెప్పుకుంటే చిటికలో తీర్చేస్తారు. ఈ బోర్డు ఈ దేశంలో ఎక్కడ ఏ మూలన అయినా ఇది మా గుడికి దేవుడికి సంబంధించిన భూమి అని అనిపిస్తే ఒక పేపర్ మీద స్టాంప్ వేసి వాళ్ళకి ఇది మా భూమి అని క్లెయిమ్ చేసుకునే హక్కుని కలిగి ఉంటుంది. అలాంటి రైట్స్ ఇస్తున్నారు ఈ బోర్డుకి. మీరు కోర్టుకి వెళ్ళి అప్పీల్ కూడా చేయలేరు. ఆ సనాతన ధర్మ రక్ష బోర్డు ట్రిబ్యునల్కే మీరు వెళ్ళి అక్కడ అర్జీ పెట్టుకోవాలి. అది మీ భూమి ఎలా అయ్యింది, ఎందుకు అయ్యింది అని మీరే నిరూపించుకోవాలి. లేదా ఆ ల్యాండ్ ధర్మరక్ష బోర్డుకి సొంతం అయిపోతుంది. ఆగండి, బుల్బుల్ బ్యాచ్, జైబీం బ్యాచ్, కమ్యూనిస్టులు కల్లర చేస్తున్నారా? పళ్ళు పట్టపట్ట కొరుకుతున్నారా? వి కండెమ్ దిస్ యాక్ట్ అని ఎగురుతున్నారా? ఇలాంటి ఒక బోర్డు ఎలా వస్తుంది అని కల్లర చేస్తున్నారు కదా. మరి వక్ఫ్ చేసేది ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఇదే. కాకపోతే చేసేది అబ్దుల్లాస్ కాబట్టి అపీస్మెంట్ కోసం మద్దతు ఇచ్చి రాజ్యాంగ విరుద్ధమైన యాక్ట్కి ఇన్ని రోజులు కొమ్ములు కాసి ఈ రోజున మార్పులు చేస్తామంటే అడ్డుకున్నారు. మైనారిటీస్కి రక్షణ లేదు, తొక్కిస్తున్నారు అని మాఫా మూత్రా అంటుంది. హిందూ ముస్లిం గొడవల చిత్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ అంటుంది హిందూ ముస్లిం గొడవ అని తక్కువ చేస్తున్నారని. మీరు వక్ఫ్ కరెక్ట్ అయితే మేము సనాతన ధర్మ రక్షణ ల్యాండ్ బోర్డు పెట్టుకోమా? అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే అని ఒప్పుకుంటారా? డైరెక్ట్గా అడిగితే భుజాలు తడుముకుంటున్నారు ఆల్రెడీ. ఫ్రెండ్స్, రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో పక్కకు పెట్టి ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పింది ఆలోచించండి. మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అలాంటి ఒక బోర్డు ఒక మతం వాళ్ళకు ఉండడం తప్పు అనిపిస్తుందా? తప్పు అనిపిస్తే ఆ తప్పుని మన తల మీద భస్మాసు రాష్ట్రంలా పెట్టిన కాంగ్రెస్ పార్టీని, ఆ కాంగ్రెస్ పార్టీతో పాటు వంత పాడిన ఈ పార్టీలను మీరు మరిచిపోకండి. అండ్ సారీ, మనకి ఇంకా బోర్డు పెట్టే ధైర్యము చేసే నాయకులు లేరు. సారీ ఫర్ డిసప్పాయింటింగ్. ఇలా ఉదాహరణ ఇస్తే కానీ కొందరికి అర్థం కాదు అని ఈ ప్రయత్నం. ఇలాంటి ఒక డ్రెకోనియన్ లాని పూర్తిగా అబాలిష్ చేయాల్సింది. అమెండ్మెంట్ చేస్తేనే ఏడుస్తున్నారు ఈ రోజున. ఈ తప్పుడు పార్టీలని, వాళ్ళకి మద్దతు ఇచ్చే సోకాల్డ్ లెఫ్ట్ లిబరేస్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బ్యాచ్ని ప్రశ్నించండి. ఇలాంటి పార్టీలకి ఇంకా కొమ్ము కాసే ప్రజలు కూడా ఉన్నారు. షేమ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ సచ్ డ్రెకోనియన్ బిల్. నో ద ఫ్యాక్ట్స్. జై భారత్, జై హింద్.